జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. స్కాటిష్ గవర్నమెంట్ కి సంబంధించి స్కాట్లాండ్ సంబంధించి హంజా యూసుఫ్ రిజైన్ చేయాల్సిన క్విట్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది మనం గతంలో కూడా మాట్లాడాం హంజా యూసుఫ్ గురించి. ఒకసారి మళ్ళీ మీరు రియాక్టరేట్ చేస్తారా? కొంచెం ఈ డెవలప్మెంట్స్ గురించి కూడా వివరిస్తారా? మనకు యూరోప్ ఇస్లామీకరణ అన్నటువంటి పరిస్థితులలో అసలు హంజా యూసుఫ్ ఎలా ఫస్ట్ మినిస్టర్ అయ్యాడు అనేది ఒక పెద్ద ప్రశ్న. అతను ఫస్ట్ మినిస్టర్ అంటే లిటరలీ ప్రైమ్ మినిస్టర్ ఆనందం. మనం స్కాట్లాండ్ ప్రైమ్ మినిస్టర్ లాంటి వాడు. స్కాట్లాండ్ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నటువంటి వ్యక్తి అతను ఒక చట్టం తీసుకొచ్చాడు. ఆ చట్టంలో ఏంటంటే కనుక ఎవరైనా కనుక ఇంకొకరిని నొప్పిస్తూ ఏదైనా తప్పుగా మాట్లాడితే దాన్ని హేట్ స్పీచ్గా పరిగణించి అతని మీద కేసులు పెట్టి జైల్లో పెట్టచ్చు. అటువంటి చట్టం కూడా తీసుకొచ్చాడు. చట్టం తీసుకురాగానే అన్ఫార్చునేట్గా తనకే బెడిసి కొట్టింది. ఎందుకంటే గతంలో తను ఇచ్చిన స్పీచ్లు ఏవైతే ఉన్నాయో, ఈ దేశంలో తెల్లవాళ్ళు ఎక్కువగా ఉన్నారు, ప్రతి పోస్ట్లో తెల్లవాళ్లే ఉన్నారు, పోలీస్ ఆఫీసర్ వాళ్లే, మేయర్లు వాళ్లే, అందరూ వాళ్లే, తెల్లవాళ్లే, ఈ డైవర్సిటీ లేదు అంటే స్టేట్మెంట్ ఇచ్చాడు. అరే స్కాట్లాండ్లో తెల్లవాళ్ళు ఉండకుండా నల్లవాళ్ళు ఉంటారా? నాకు అర్థం కాదు. సో పనికిమాలిన స్టేట్మెంట్ అవన్నీ ఇవ్వడంతో తన మీదే 1000 పైబడి కేసులు నమోదు చేయడంతో ప్లస్ తనను సమర్థిస్తున్నటువంటి కొంతమంది ఎవరైతే వాళ్ళ ఎమ్మెల్యేలు అందాం, రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు విత్డ్రా చేయడంతో, గ్రీన్ పార్టీ లాంటి వాళ్ళు విత్డ్రా చేయడంతో తను ఇంకా మెజారిటీ కోల్పోయి అక్కడ నో కాన్ఫిడెన్స్ మోషన్ ఎదుర్కోలేక రిజైన్ చేయడం జరిగింది. కానీ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే తన అజెండాను ముందుకు తీసుకెళ్ళగలిగాడు. అలాగే మనం ముస్లిం ఓట్ బ్యాంక్ ఆధారంగా తర్వాత హమాస్ని సపోర్ట్ చేస్తూ పాలెస్టీనియన్ని సపోర్ట్ చేస్తున్నటువంటి వాళ్ళు బ్రిటన్లో చాలామంది ఈరోజు ఎన్నికవడం అనేది మనం చూస్తున్నాం. పైపెచ్చు వాళ్ళ లేబర్ పార్టీ లీడర్ అంటే ఇప్పుడు రిషి సునాక్ చాలా అన్పాపులర్ అయిపోయారు. ఇప్పుడు ఎన్నికలంటూ జరిగితే కనుక టారీస్ ఓడిపోతారు, బిగ్స్ అంటే మన సోకాల్డ్ లేబర్ పార్టీ గెలవబోతున్నది. లేబర్ పార్టీ లీడర్ ఖేర్ స్టార్మర్ ఎవరైతే ఉన్నారో అతను ఇజ్రాయెల్ని సమర్థిస్తూ అక్టోబర్ 7 దాడికి వ్యతిరేకంగా కొన్ని స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అతని మీద ఒక డిమాండ్ పెట్టారు, ఒక చార్టర్ ఆఫ్ డిమాండ్స్ ఎవరిచ్చారు? ముస్లిం కౌన్సిల్ ఆఫ్ బ్రిటన్ ఒక చార్టర్ ఆఫ్ డిమాండ్స్ పెట్టి ఇవన్నీ మీరు పాటిస్తేనే మా ఓటు మీకు ఇస్తాము అని చెప్పి ఓట్ జిహాద్ చేస్తున్నారు. ఆ ఓట్ జిహాద్లో చాలా క్లియర్గా చెప్తున్నారు, యూకేను తర్వాత ఇజ్రాయెల్ మధ్యలో ఉన్నటువంటి సైనిక ఒప్పందాన్ని తెంచుకోవాలి, అలాగే ఇజ్రాయెల్ నుంచి వస్తున్నటువంటి ప్రోడక్ట్స్ అన్ని బ్యాన్ చేయాలి, అలాగే వీళ్ళు స్కూళ్ళల్లో షరియా ప్రకారం వాళ్ళు నమాజ్ చేసుకోవడానికి, వాళ్ళ పూజా పద్ధతులు పాటించడానికి, తర్వాత వాళ్ళకు హలాల్ మీట్ తినడానికి పర్మిషన్ కావాలని కోరడం, కంప్లీట్గా ఇస్లామీకరణ చేసేటువంటి డిమాండ్స్ ఈరోజు కేర్ స్టార్మర్ మీద పెట్టారు. అంటే ఆ దేశం ఎక్కడికి వెళ్తుందో అర్థం చేసుకోవచ్చు. గతంలో వాళ్ళు ఏమనుకున్నారంటే ఈ దేశాలన్నీ మనం పాలిద్దాము, వీళ్ళందరూ బానిసలుగా మన దగ్గర పడుంటారు, మనకు కూలీ నాలి చేస్తారు వీళ్ళు అనుకున్నటువంటి పరిస్థితి నుంచి ఈ రోజు డెమోగ్రాఫిక్ చేంజ్ వల్ల యూరోప్ కానీ తర్వాత అమెరికా ఇప్పుడిప్పుడే మొదలైంది, కానీ యూరోప్లో చాలా ప్రాంతాలు ఇవన్నీ కూడాను దారుణమైన పరిస్థితి. స్వీడన్లో ఒక ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి జూయిష్ సింగర్ ఆయన పాట పాడడానికి వెళ్తే ఇమిగ్రెంట్స్ ఎవరైతే వాళ్ళ దేశాల నుంచి పారిపోయి అక్కడ శరణు కోసం వచ్చారో వాళ్ళు పోలీస్ని, గవర్నమెంట్ యంత్రాంగాన్ని అటాక్ చేయడం చూస్తున్నాం మనం. ఆ సింగర్ని ప్రొటెక్ట్ చేయడానికి 100 కార్లు తీసుకుని వెళ్ళి పోలీస్ ప్రొటెక్షన్ తోటి అతను తీసుకువెళ్ళవలసిన పరిస్థితి ఈరోజు ఉంది యూరోప్లో. మరి దీనికి కారణం ఎవరంటే వాళ్ళ పాలసీసే. ఆ డెమోక్రసీ, ఆ సోకాల్డ్ లిబరలిజం అన్నది సెలెక్టివ్గా ఉండడంతో ఈ దారుణంతో జరుగుతుంది. అన్ఫార్చునేట్గా అదే చట్టాలు, అటువంటి చట్టాలే, అటువంటి పాలసీలే మన మీద కూడా రుద్ది వాళ్ళు వెళ్ళిపోయారు. కాబట్టి మనం కూడా మన చట్టాలు దాన్ని మళ్ళీ పునర్సమీక్షించి దీంట్లో ఎటువంటి మార్పులు తీసుకురావాలో, మన దేశ సంస్కృతిని, మన భవిష్యత్తును కాపాడుకోవడానికి మనం ఏం చేయాలో సీరియస్గా ఆలోచన చేయవలసిన ఆవశ్యకత ఈరోజు మనకున్నది. యూరోప్, అమెరికాలో జరుగుతున్నటువంటి ఘటనలు వల్ల మనం నేర్చుకోవాల్సిన పాఠాలు చాలా ఉన్నాయి. రైట్ సార్.